సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే సరే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది, అలాగే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కూడా తగ్గింది. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, గురుబలం లేదు. 9వ స్థానమందు రవి ఉన్నారు, దశమ కేంద్రంలో కుజుడు దిగ్బలయుక్తుడై ఉన్నారు. అంటే యోగించే గ్రహాలు రెండే, శుక్రుడు చంద్రుడు. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించే గ్రహాల సంఖ్య పెరగలేదు, కానీ ప్రతికూలించే గ్రహాల సంఖ్య తగ్గింది. అది కుంభరాశి వారికి కొంత ఉపశమనంగా చెప్పవచ్చు. గురుడు షష్ఠస్థానంలోకి వెళ్ళిపోవడం వల్ల అప్పటి వరకు మిత్రులుగా ఉండేటువంటి వాళ్ళు శత్రువులుగా మారుతారు. ఇది మీ స్వయంకృతం. ఇందులో మీ స్వయంకృతం కూడా ఉంటుంది. అంటే సొంత ఆలోచన, సొంత తెలివితేటల వల్ల, లేదు మీ ప్రవర్తన వల్లనే వారు అలా మారారు అన్న విషయం మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దానివల్ల మీకు పెద్ద బాధ ఉండకపోయినప్పటికీ ఇక్కడ సపోర్ట్ అనేటువంటిది అంత లభించదు. గతంలో మీకు సపోర్ట్ ఇచ్చినటువంటి వారు ఇప్పుడు సపోర్ట్ ఇవ్వడానికి నిరాకరిస్తారు. అది స్పష్టంగా తెలుస్తుంది. దానివల్లనే కొంత మదన పడుతూ ఉంటారు. అయ్యో గతంలో మనకి ఇటువంటిది వచ్చినప్పుడు వీళ్ళు సహాయం చేశారు కదా, ఇప్పుడు చెయ్యట్లేదు అనేటువంటి భావన ఉంటుంది. అలాగే ఈ నవమ స్థానమందు రవి, విచారే నవమే రవు అన్నది శాస్త్రం. 9వ స్థానమందు రవి ఎక్కువ విచారాన్ని కలగజేస్తారు. అంటే ఆలోచనల యొక్క పరంపర. మనిషి ఇక్కడే ఉంటారు, బుర్ర మాత్రం పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. ఇది ఒక ప్రధానమైనటువంటి విషయము. అలాగే ఆర్థికంగా కొంత స్ట్రగుల్ అవుతూ ఉంటారు కుంభరాశి వారు. ఆదాయ మార్గాలను వెతుక్కోవడానికి ఎక్కువ కష్టపడతారు. ఇదివరకు వచ్చినంత ఈజీగా సంపద రాదు. ఖర్చు మాత్రం అదే ఖర్చు ఉంటుంది, అదే మెయింటెనెన్స్ ఉంటుంది, అదే ఖర్చు ఉంటుంది. కానీ సంపద మాత్రం అంత సంపాదన లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్ని చూడవచ్చును. అలాగే కొంత స్ట్రెయిన్ అవుతారు. ఇక్కడ శారీరకమైనటువంటి శ్రమ కూడా కనబడుతూ ఉన్నది. అలాగే జన్మ రాహువు, 2వ స్థానమందు శనేశ్వరుడు. ఎంత మంచి చేద్దాం అనుకున్నా ఎదుటివాడు మిమ్మల్ని మంచిగా భావించడు. సరికదా మీరు మంచి పని చేసినా మీకు వాళ్ళు రివర్స్లో ఏదో ఇబ్బందిని కలగజేస్తూ ఉంటారు. దానివల్ల కూడా కొంత బాధ వస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కుంభరాశి వారి యొక్క స్థితిగతులు కొంత మధ్యస్థంగా ఉన్నాయి కాబట్టి మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేయండి. చేతిలో ఉద్యోగాలు ఉంటే వదిలిపెట్టకండి. కొత్తగా ఏదైనా పని చేసే ముందు జాతకాన్ని చూసుకోండి. చెప్పుడు మాటలు వినకండి, ఎవరి సలహాలని పాటించకండి, ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోండి. ఇవి మీ జీవితంలో ఉపయోగపడతాయి. కుంభరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ వారంలో పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన, ప్రతిరోజు కూడా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి.